Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 24 maths foundation classes. Now we are at what 25 maths foundation class. This 25 maths foundation class is related to what about the standard form. Standard form ki sambandhinchinde ఇది fourth class standard form. Standard form ki sambandhinచి ఏమేం చేస్తాం మనము writing of given what natural number in the form of standard form. Next, how many number of divisors, sum of divisors, product of divisors, amicable numbers. Next one, even divisors, the even factors, odd factors. Next, last lo co-primes kuda ichinaadu, co-primes. So ఇప్పుడు I am taking one problem. The standard form of 28 is, so the standard form of 28 is the standard form of 28. 28 की యొక్క standard form రాయమంటున్నాడు. The standard form of 28. Standard form of 28 రాయాలి నేను. ఎట్లా రాస్తామో చూడండి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 28 రాయాలంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 28 2 1 జా 2, 2 4 జా 8. నెక్స్ట్ మళ్ళీ 2 7 జా 14, అంతే. 7 1 జా 7 వస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని 28 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 7గా రాస్తాం. కాబట్టి ఏం రాస్తాము, 2 స్క్వేర్ 2 times we got 2 square into 7 1 time we got 7 to the power of 1. That is the what standard form of what this 28. Standard form of what 28. Next one, number of divisors of 14. Second question em adinadu, number of divisors of 14. 14 యొక్క డివైజర్స్ ఎన్ని, 14 యొక్క ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. ఫ్యాక్టర్స్ రాయాలన్నా కూడా ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్లో రాయాలి కదా. సో దీని స్టాండర్డ్ ఫామ్లో రాయండి 14కి. సో 2 7 జా 14, అంతే. సో 14 ఈజ్ ఈక్వల్ టు వాట్, 2 to the power of 1. ఫస్ట్ 2 ఇంటూ 7, అంటే 2 ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. కాబట్టి 2 to the power of 1 ఇంటూ 7 to the power of 1. This is the what standard form. Standard form రాసినాక number of divisors is equal to what, number of factors or divisors. ఈ పవర్లో ఏవైతే ఉంటాయో వాటికి +1 చేసుకోవాలి, అంతేనా. సో మీకు ప్రిన్సిపల్ చెప్పినప్పుడు ఏం చెప్పినాను, ఏదైనా ప్రైమ్ నెంబర్స్ కనుక ఉన్నట్టయితే, సో if what p1 to the power of n1 into p2 to the power of n2 into p3 to the power of n3 and so on, ఇట్లా కనుక ఉన్నట్టయితే మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏం రాస్తారు, n1 + 1 ఇంటూ n2 + 1 అండ్ డాష్ డాష్ డాష్. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి పవర్లో 2 పవర్లో 1 ఉంది కాబట్టి 1 + 1 ఇంటూ మళ్ళీ 7 పవర్ 1 ఉంది కాబట్టి 1 + 1. So that's why 2 into 2 is equal to what, 4. So number of factors of 14. 14 factors enira, 14 factors 4 factors. 14 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేది విషయాన్ని మీరు టిక్ చేయాలి. The product of divisors of 20 is. Third question, the product of divisors of 20. The product of divisors of 20 is. So the product of divisors of 20 అంటే 20 యొక్క ఫ్యాక్టర్స్ రాసి ఆ ఫ్యాక్టర్స్ అన్నిటినీ మల్టిప్లై చేస్తే ఎంత ఆన్సర్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో మీకు ఒక ప్రిన్సిపల్ చెప్పినాను. ఏం చెప్పినాను, సో p1 to the power of n1 into p2 to the power of n2 into p3 to the power of n3 into డాష్ డాష్ డాష్గా కనుక మనకు స్టాండర్డ్ ఫామ్ వస్తే అప్పుడు దాని యొక్క ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్
ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్, ఇది న్యాచురల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఇట్లా వచ్చింది అనుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్ ఈజ్ ఈక్వల్ ఏం రాశాను, n to the power of half into n1 plus 1 into n2 plus 1 into n3 plus 1 and so on. ఓకేనా, ఇవేంటివి, ఇవన్నీ ఏంటివిరా డివైజర్స్. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో డివైడెడ్ బై 2 చేయాలి పవర్లో, n పవర్లో. సో ఇక్కడ ఏమడిగినాడు, నాకు 20కి సంబంధించింది అడిగినాడు కదా. ఫస్ట్ 20కి సంబంధించినది నంబర్ ఆఫ్ ప్రైమ్ వాట్ మనం ఎందులో రాద్దాం, స్టాండర్డ్ ఫామ్లో రాద్దాం. 20ని స్టాండర్డ్ ఫామ్లో కనుక రాసినట్టయితే 2 1 జా 2 0 జా, నెక్స్ట్ 1 2 5 జా. కాబట్టి దీని స్టాండర్డ్ ఫామ్ ఏమైతే చెప్పండి, స్టాండర్డ్ ఫామ్ ఏమవుతుందిరా. సో 20 ఈజ్ ఈక్వల్ టు 2 ఎన్ని టైమ్స్ వచ్చినాయి, 2 టైమ్స్ వచ్చింది, 5 1 టైం వచ్చింది. కాబట్టి 2 టైమ్స్ వచ్చినాయి కాబట్టి 2 to the power of 2 ఇంటూ 5 1 టైం వచ్చింది కాబట్టి 5 to the power of 1, 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్, ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్ ఈజ్ ఈక్వల్ టు 20 to the power of 1/2, 20 పవర్ 1/2 ఇంటూ ఇదంతా దీని పవర్ 2 ఉంది కాబట్టి 2 + 1 ఇంటూ దీని పవర్ 1 ఉంది కాబట్టి ఆ పవర్లకి +1 యాడ్ చేయాలి. ఓకేనా, సో దట్స్ వై 20 పవర్ 1/2 ఇంటూ 2 + 1 అంటే ఎంత 3 ఇంటూ ఇదంతా 2. సో ఈజ్ ఈక్వల్ టు 20 పవర్ 1/2 ఇంటూ 3 2 జా 6 కదా, 2 1 జా 2 3 జా ఈజ్ ఈక్వల్ టు వాట్ 20 క్యూబ్. 20 క్యూబ్ అంటే ఎంత, 20 ఇంటూ 20 ఇంటూ 20, 2 2 జా 4 4 2 జా 8, మళ్ళీ 3 zeros. సో ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వి గాట్ 8000. ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్ ఎంత వస్తుంది, 8000 రావడము జరుగుతుంది. ఫస్ట్ ఇవి కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ ఈస్ గివెన్. 4th ప్రాబ్లం. సో స్టేట్మెంట్ ఏ ఈస్ గివెన్ యాజ్ the number of factors of a prime number, the number of factors of a prime number is 2. The number of factors of a prime number is 2 is given. And statement B ఏమి ఇచ్చినారు, స్టేట్మెంట్ బి ఏమి ఇచ్చినారంటే ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ ప్రైమ్ నంబర్, ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ 1 మోర్ దాన్ ఇట్. ఓకేనా, స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చదవండి. సో ఇక్కడ ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. ప్రైమ్ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయా, ఏ ప్రైమ్ నెంబర్ అయినా 1 అండ్ ఇట్ సెల్ఫ్. 3 ఉందనుకోండి, 3 ఫ్యాక్టర్స్ ఏంటి 1 3. 5 ఉందనుకోండి, దాని ఫ్యాక్టర్స్ 1 5. 7 ఉందనుకోండి, దాని ఫ్యాక్టర్స్ 7 1. సో ఒక 2 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్, 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీని ఫ్యాక్టర్స్ ఏంటివి 1 and 2. 3 అనేది ప్రైమ్ నెంబర్, దీని ఫ్యాక్టర్స్ ఏంటి 1, 3. 4 అనేది 4 అనేది కాంపోజిట్ నెంబర్, 5. సో 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీని ఫ్యాక్టర్స్ 1, 5. 7 అనేది ప్రైమ్ నెంబర్, దీని ఫ్యాక్టర్స్ 1, 7 అండ్ సో ఆన్. ఇప్పుడు అంటే రెండే ఫ్యాక్టర్స్ వచ్చినాయి, ఏ ప్రైమ్ నెంబర్స్కి అయినా కూడా ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి 2 వచ్చినాయి కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ. స్టేట్మెంట్ 1 అనేది ట్రూ. స్టేట్మెంట్ 2 గురించి ఆలోచించండి. ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ 1. సో దీని ఫ్యాక్టర్స్ సమ్ చేయండి, 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3. దీన్ని సమ్ చేయండి, 1 + 3 ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని సమ్ చేయండి, 1 + 5 ఈజ్ ఈక్వల్ టు 6. దీన్ని సమ్ చేయండి, 1 + 7 ఈజ్ ఈక్వల్ టు 8.
అంటే ఇప్పుడు చూడండి ప్రైమ్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ 1, ఈ నంబర్ కంటే ఒకటి ఎక్కువ వస్తుంది అంటున్నాడు. యాడ్ చేస్తే ఈ నంబర్ కంటే ఒకటి ఎక్కువ వచ్చిందా రాలేదా? ఈ రెండు నెంబర్లు యాడ్ చేస్తే ఏమైంది, దీనికంటే ఒకటి ఎక్కువ వచ్చింది. ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే ఏమైంది, దీనికంటే ఒకటి ఎక్కువ వచ్చింది. ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే ఏమైంది, దీనికంటే ఒకటి ఎక్కువ వచ్చింది. కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ ఆల్సో ట్రూ. స్టేట్మెంట్ ఏ ఈజ్ వాట్ ట్రూ అండ్ స్టేట్మెంట్ బి ఈజ్ ఆల్సో ట్రూ. మనకు ఇది ఆప్షన్ ఏ కింద ఉంటుంది. ఆప్షన్ బి ఎట్లా ఉంటుంది, స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ బి ఈజ్ ఫాల్స్. ఆప్షన్ సి ఎట్లా ఉంటుంది, స్టేట్మెంట్ ఏ ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ బి ఈజ్ ట్రూ. ఆప్షన్ డి ఎట్లా ఉంటుంది, స్టేట్మెంట్ ఏ ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ బి ఈజ్ ఫాల్స్. అట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి. ఓకేనా? ఇప్పుడు స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ అండ్ స్టేట్మెంట్ బి ఈజ్ ఆల్సో ట్రూ. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్, ఇది మోర్ దాన్ 1 టైప్ ఆఫ్ ఆన్సర్స్లో ఇచ్చినాడు. 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఈజ్ గివెన్ యాజ్ అమాంగ్ ద ఫాలోయింగ్ co-primes are. Among the following co-primes are. Co-primes అంటే ఏంటివిరా? అవి ఏవైనా నంబర్స్ కానీ ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన అవసరం లేదు, ఏ నెంబర్స్ అన్నా కానీ ఆ నంబర్స్కి ఏముండాలి, కేవలం 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. సో ఆప్షన్ ఏ ఏమి ఇచ్చినాడు అంటే 3,7 ఇచ్చినాడు. ఆప్షన్ బి ఏమి ఇచ్చినాడు అంటే 3,36 ఇచ్చినాడు. ఆప్షన్ సి ఏమి ఇచ్చినాడు అంటే 5,16 ఇచ్చినాడు. ఆప్షన్ డి ఏమి ఇచ్చినాడు అంటే 7,19 ఇచ్చినాడు. ఓకేనా? సో ఇవి ఆప్షన్స్ ఇచ్చినాడు. ఇది మల్టీ ఆన్సర్ క్వశ్చన్. ఇది ఏంటిది, మల్టీ ఆన్సర్ క్వశ్చన్. సో ఇలా ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్స్ కరెక్ట్ అనేవి ఉన్నాయా లేవా చెక్ చేయాలి. 3,7 ఇప్పుడు 3 ఫ్యాక్టర్స్ రాయండి. 3 ఫ్యాక్టర్స్ ఏంటి, 1,3. 7 ఫ్యాక్టర్స్ ఏంటివి, 1,7. కామన్ ఫ్యాక్టర్ ఏముంది, ఒకటే 1 ఉంది. కాబట్టి దీస్ ఆర్ ద వాట్ co-primes. Co-primes కావాలంటే ఒకటి మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, మిగతా కామన్ ఫ్యాక్టర్స్గా ఉండద్దు. నెక్స్ట్ ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఏమవుతుంది, 1,3. 36 ఫ్యాక్టర్స్ ఏమవుతుంది, 1, 2, 4 9 జా 36, 6 6 జా 36, తర్వాత 6 తర్వాత 9, 9 తర్వాత 18, 18 తర్వాత 36. ఇవి 36 యొక్క ఫ్యాక్టర్స్. అప్పుడు 3 12 జా కూడా వస్తుంది. రాయాలి, మిస్ అయింది, మళ్ళీ రాస్తాను చూడండి. సో దీని ఫ్యాక్టర్స్ 1 into 36, 2 into 18, 2 18 జా 36, 3 12 జా 36, 4 9 జా 36, అంటే 4 9 జా, తర్వాత మళ్ళీ 9 4 జా, 12 3 జా, 18 2 జా, 36 1 జా. కాబట్టి ఫ్యాక్టర్స్ ఏమైతే ఇవన్నీ అవుతాయి. ఫ్యాక్టర్స్ ఏమైతే 1, 2, 3, 4, 9, 12, 18, 36 ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఓకేనా? సో ఇందులో 3 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, 1 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే 2 ఫ్యాక్టర్స్ కామన్గా ఉన్నాయి. ఓన్లీ 1 ఫ్యాక్టర్ కామన్గా ఉండాలి. 1 నెంబర్ ఉన్న 1 ముందున్న 1 మాత్రమే ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి. 3 కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ వాట్ రాంగ్. ఇదేంటిది, co-primes కావు. 5, 16 ఇది 5. 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి, 5 ఫ్యాక్టర్స్ ఏంటివి, 1, 5. 16 ఫ్యాక్టర్స్ ఏంటివి, 1 16 జా 16, 1 16 జా 16, 2 8 జా 16, 4 4 జా 16. ఇవి 16 ఫ్యాక్టర్స్. 1 2 4 8 16. ఇప్పుడు ఇందులో కామన్ ఫ్యాక్టర్ ఏముంది, ఓన్లీ 1 మాత్రమే ఉంది. కాబట్టి దీస్ ఆర్ ద వాట్ co-primes. 2 ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన అవసరం లేదు co-primesలో. అవి ఏ నెంబర్స్ అన్నా కానీ కామన్ ఫ్యాక్టర్ మాత్రం ఒకటే ఉండాలి. అట్లాంటి వాటిని co-primes అంటారు. 7, 19 ట్రై చేయండి. 7 ఫ్యాక్టర్స్ ఏమైతేరా,
1,7. 19 ఫ్యాక్టర్స్ ఏంటివి? 19 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 1,19. అంతేనా? అవి రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ అయితే. కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నవి? 1,1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్స్. కాబట్టి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? కో ప్రైమ్స్ అవుతాయి. అవి కూడా ఏమవుతుంది? కో ప్రైమ్స్. ఇవి కో ప్రైమ్సే, ఇవి కూడా కో ప్రైమ్సే, అవి కూడా కో ప్రైమ్స్ అవ్వడము జరుగుతుంది. ఇది మీరు ఏం చేయాలి? వీటిని దేనిగా తీసుకోవాలి మీరు? సో కో ప్రైమ్స్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. కో ప్రైమ్స్ అంటే ఏంటివి? ఏ రెండు నెంబర్లకైతే 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంటుందో, ఏ రెండు నెంబర్స్కి అయితే 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంటుందో వాటిని ఏమంటారు? కో ప్రైమ్స్ అంటారు. వాటిని ఏమంటారు? కో ప్రైమ్స్ అంటారు. కాపీ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, 6th క్వశ్చను ఏమి ఇచ్చినాడు అని అంటే, ద నంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ అట్లీస్ట్ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్. ద నంబర్స్, 6th క్వశ్చన్, ద నంబర్స్ which are having at least 2 prime factors. రెండు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అట్లీస్ట్ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉన్న నంబర్స్ ఏందో ఐడెంటిఫై చేయమంటున్నాడు. అంటే మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఓకే, ఆప్షన్స్ ఆర్ గివెన్ యాజ్ లైక్ దిస్. This is also what multi-answer question. Okay. So first A option is given as 700. B option is given as 1029. C option is given as 216. D option is given as 729. 729. మనకు మోర్ దాన్ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఒకటి కంటే అంటే 2 కంటే ఎక్కువ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేటివి ఏంటివి అంటున్నాడు. 2 కంటే ఎక్కువ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రావాలి. 2 కంటే ఎక్కువ ప్రైమ్ ఫ్యాక్టర్స్ దేనికి వస్తావో చూద్దాం. 700. సో 2 3 జా 6 ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 10. 2 5 జా 10 జీరోస్. నెక్స్ట్ 2 టేబుల్ తోటి మళ్ళీ 2 1 జా 2 15 ఉంటుంది. 2 7 జా 14. 2 5 జా 10. నెక్స్ట్ 3 టేబుల్లో పోతుందా? పోదు. ఎందుకు? సమ్ ఆఫ్ ద నంబర్స్ ఈజ్ నాట్ డివైడెడ్ విత్ 3. 8 + 5 ఎంత? 13. 13 3 తోటి పోదు. కాబట్టి నెక్స్ట్ 5 నెంబర్ తోటి 5 how much? 5 3 జా 15. 5 5 జా 25. నెక్స్ట్ మళ్ళీ 5 తోటి 5 7 జా. కాబట్టి దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి? 2, 5, 7. ఓకేనా? సో 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. నెక్స్ట్ 1029 చూడండి. ఇది 2 తో డివిజిబుల్ అవుద్దా? కాదు. 3 తోటి అయిద్దా? చూడండి. సమ్ ఆఫ్ నంబర్స్ యాడ్ చేయండి. సమ్ ఆఫ్ డిజిట్స్ 1 + 9 10 + 2 12. 12 కాబట్టి 3 టేబుల్ తోటి పోతుంది. 3 3 జా 9. 10 లకి వెళ్ళి 9 పోతే 1 + 12. 12 అంటే 3 4 జా 12. 3 3 జా 9. మళ్ళీ 3 తోటి పోతుందా? ఈ సమ్ ఆఫ్ ద డివైజర్స్ పోవాలి. 3 + 3 ఎంతరా? 3 + 4 7 + 3 10. 10 కాదు కాబట్టి పోదు. 5 తోటి పోతుందా? పోదు. 7 తోటి పోతుందా? చూడండి. 7 తోటి పోవాలంటే ఏం కావాలి? 3 4 3. రిమైనింగ్ నంబర్ -2 ఇంటూ లాస్ట్ డిజిట్. సో 2 × 3 = 6. -6 చేయండి. 34 - 6 ఎంతరా? 28. 28 7 తో డివిజిబుల్. 7 4 జా 28. కాబట్టి డివిజిబుల్ అవుతుంది. 7 తో డివిజిబుల్ అవుతుంది. సో 7 4 జా 28. 7 4 జా 28. 28 అంటే ఎంత అవుతుంది? ఎంత ఉంటుంది? ఇంకా 6 ఉంటుంది ఇందులో. అంతేనా? 63.
7 9s 63 63 7 9 63 ఓకే. తర్వాత మళ్ళీ 7 7 జా 49. కాబట్టి దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి 3, 7. దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి 3, 7. నెక్స్ట్ 216 216 చేయండి. 2 1 జా 2, 0 2 8 జా 16. నెక్స్ట్ 2 5 జా 10, 2 4 జా 8. నెక్స్ట్ 2 2 జా 4, 2 7 జా ఎంతరా 14. నెక్స్ట్ 2 టేబుల్ తోటి పోదు, 3 టేబుల్ తోటి 3 9 జా. నెక్స్ట్ 3 3 జా. కాబట్టి దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2, 3. ఓకేనా. దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి 2, 3. సో నెక్స్ట్ దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి 729 అనేది 2 తోటి పోతుందా పోదు, ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉండాలి, లేదు. కాబట్టి 3 తోటి పోతుందా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ విత్ 3. 7 + 2 9 + 9 18 3 తోటి డివిజిబుల్ అవుతుంది, కాబట్టి 3 తోటి డివిజిబుల్ అవుతుంది. సో 3 2 జా 6 12 ఉంటుంది. 3 4 జా 12, 3 3 జా 9. సో మళ్ళీ దిస్ వాట్ 243 is divisible with 3. 2 + 4 7 + 3 10 నాట్ డివిజిబుల్. 5 తోటి పోదు. 7 తోటి పోతుందా, 7 తోటి పోవాలంటే చెక్ చేసుకొని చూడాలి. 243. సో 2 into లాస్ట్ డిజిట్ is equal 6 -6. 24 - 6 24లోకి 6 పోతే ఎంతరా 18. 18 అనేది 7 తోటి డివిజిబుల్ అవుతుందా, కాదు. కాబట్టి 7 తోటి డివిజిబుల్ కాదు. 9 తోటి డివిజిబుల్ అవుతుందా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 తోటి డివిజిబుల్ కావాలి. 3 తోటి కాలేదు కాబట్టి 9 తోటి కూడా కాదు. 11 తోటి అవుతుందా, 11 తోటి కావాలంటే ఏం కావాలి, ఇది 243. ఇది ఆడ్ ఈవెన్ ఆడ్ అంతేనా. సో సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్స్ 5 - 4 0 అన్న రావాలి, డివిజిబుల్ విత్ 11 అన్న రావాలి. సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్ డిజిట్స్ మైనస్ ఈవెన్ ప్లేసెస్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 11. 11 తోటి డివిజిబుల్ కాదు. 11 తోటి డివిజిబుల్ కాదు కాబట్టి నెక్స్ట్ 13 తోటి డివిజిబుల్ అవుతుందా. 13 1 జా 13, 243. సో 13 1 జా 13, 4 - 3 1, 2 - 1 3, 11 113. 113 is not present in the 13. ఓకేనా. 13 టేబుల్లో పోదు. 14 చూడొద్దు, 15 చూడొద్దు, 16 చూడొద్దు, 17 టేబుల్ చూసుకోవాలి మళ్ళీ. సో 243 17 టేబుల్లో చూడండి. 17 1 జా 17, 24 - 17 7, 73. 73 లో 73 అనేది 17 టేబుల్లో వస్తుందా, రాదు. సో కాబట్టి ఇప్పుడు మీకు రాయించిన నంబర్స్లో 243 అనేది ప్రైమ్ నెంబరా కాదా ఒకసారి చెక్ చేయండి. ఒకసారి చూడండి మనం ఏమేమో చేసినాము ఇక్కడ కదా. ఇక్కడ వీటిని యాడ్ చేస్తే 2 + 4 6 + 3 9 వచ్చింది కదా. 9 వచ్చింది కాబట్టి 9 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది కదా. సో 3 తోటి డివిజిబుల్ అవుతుంది. చూడండి 3 8 జా 24, 3 1 జా 3, మళ్ళీ 3 తోటి 3 2 జా 6 21, 3 7 జా, మళ్ళీ 3 తోటి 3 9 జా, మళ్ళీ 3 తోటి 3 3 జా. ఓకేనా. సో కాబట్టి దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నవి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఒక 3 మాత్రమే ఉంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 3 మాత్రమే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. అట్లీస్ట్ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్, ద నంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ అట్లీస్ట్ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నా ఉండాలి, 2 కంటే ఎక్కువనన్నా ఉండాలి. ఇక్కడ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నవి, 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నవి, 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నవి, 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేవు. కాబట్టి ఆన్సర్స్ ఏమవుతుంది, ఈ ఆన్సర్ కావచ్చు, ఈ ఆన్సర్ కావచ్చు, ఈ ఆన్సర్ కావచ్చు. ఇది ఒకటే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది, హ్యాస్ ఓన్లీ 1 ప్రైమ్ ఫ్యాక్టర్ సచ్ దట్ వాట్. సో ఆన్సర్స్ ఆర్ వాట్, దీస్ మల్టీ ఆన్సర్ క్వశ్చన్స్. ఆన్సర్స్ ఏమేమవుతుంది 1 2 3 అవుతాయి. ఆన్సర్స్ ఏమేమవుతుంది 1 2 3 అవుతుంది. అది మీరు తీసుకోవాలి. Now let me stop our class here. This is the what
మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 25. సో ఈ మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 25లో క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారు, ఇప్పుడు బోర్డు మీద ఏ ప్రాబ్లమ్స్ అయితే టీచ్ చేసిందో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. దాని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, మెమరైజ్ దెమ్, అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ది టెల్ టు యువర్ ఫ్రెండ్. నెక్స్ట్ వన్ హోంవర్క్. సో ఇదే దాని మీద ఇదే సేమ్ మెథడ్ మీద హోంవర్క్ 10 క్వశ్చన్స్ ఇస్తాను, చేయాలి. ఆఫ్టర్ దట్ వాట్ ఎగ్జామ్ నెంబర్ ఈజ్ హౌ మచ్ 25. సో ఈ 25 ఎగ్జామ్లో ఎక్కడి నుంచి వస్తుంది, 19 నుంచి 25 వరకు ఉన్న క్లాసెస్ ఏం క్లాసెస్ అయినాయో ఆ క్లాసెస్ మీద టెస్ట్ ఉంటుంది. ఆ క్లాసెస్ అన్నీ కూడా రివిజన్ చేసుకోండి. ఇవన్నీ కావాల్సిన వాళ్ళు పీడిఎఫ్ ఫామ్ లోపల కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తా ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఫ్రీగా ఈజ్ ఆల్ ద మెటీరియల్స్ సెండ్ టు యూ. అన్ని మెటీరియల్స్ మీకు ఫ్రీగా వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.